ఫ్రెండ్స్, మనము నేషనల్ ఇన్కంలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జాతీయ ఆదాయం గణనలో మనం 3 పద్ధతులను ఉపయోగిస్తాం. అవి ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతులని మనం ఉపయోగిస్తున్నాం. కానీ ఏ ఒక్క రంగానికి ఒకటే పద్ధతి ఉపయోగించట్లేదు. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి ఏ రంగాలకు ఉపయోగిస్తున్నాం అంటే ప్రాథమిక రంగంలో ఏమొస్తాయి? వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకం, గనుల త్రవ్వకం. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం, రిజిస్టర్ అయినవి. నిర్మాణ రంగంలో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వాటి మాత్రమే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ఉపయోగిస్తాం మనం. ఆదాయ మదింపు పద్ధతి, దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్టర్ కానివి వస్తాయి. ఇందులో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా. తృతీయ రంగం రవాణా, కమ్యూనికేషన్లు, వర్తకం, బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ సేవలు మొదలైన అన్నీ ఆదాయ మదింపు పద్ధతిలో వస్తాయి. వ్యయ మదింపు పద్ధతి, నిర్మాణ రంగం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఆ నిర్మాణ రంగం అన్నీ వ్యయ మదింపు పద్ధతిని అవలంబిస్తాం. ఈ 3 పద్ధతులు మనము ఉపయోగిస్తాం మనం. ఇది ఏంటంటే ఈ జాతీయ అంచనాలను వేసేది ఎవరంటే NSO, డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చేస్తారు ఇది.